టీడీపీ అలాగే జనసేన పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. దీనిపై లేటెస్ట్ గా మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ మన జనసేనాని పవన్ కళ్యాణ్ అద్భుతమైన విషయాల్ని తెలియజేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద యువగళం నవశకం పేరుతో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభలో దాదాపు 10 ఏళ్ల తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించారు. ఈ ఏడాది జనవరిలో కుప్పంలో యువగళం పేరుతో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగి విశాఖలో ముగిసింది. ఈ సందర్భంగా ఈ సభకు టీడీపీ, జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జనసేన టీడీపీ పొత్తు కొనసాగాలని, దానిని అంతా అర్థం చేసుకోవాలని ముఖ్య నాయకులంతా కార్యకర్తలను కోరారు. బహిరంగ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు, పొత్తుపై మాట్లాడారు. అయితే 2024లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, జగన్ ఇంటికి పంపిస్తామని, టీడీపీ జనసేన పొత్తు ఇంకా ఇలాగే కొనసాగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం విభజన తర్వాత టీడీపీ సంకీర్ణానికి మద్దతు ఇచ్చాను. దశాబ్ద కాలం పాటు అండగా నిలుస్తామని భావించాను. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎన్నో విషయాలను చర్చించారు. పొత్తు ప్రకటించిన నాడే వైసీపీ ఓటమి ఖరారైపోయింది. వైసీపీకి ఒక్క ఓటు వేసిన రాష్ట్రానికి శాపమే. రివర్స్ పాలనతో జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. ఆర్థిక రాజధానిని విశాఖ తరలించారు. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు అంటూ మన బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తెలియజేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రారంభించారు. త్వరలో అమరావతి, తిరుపతిలో ఉమ్మడి సభలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఈ విషయంపైన స్పందించడం జరిగింది. ఏది ఏమైనా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలంటే, అంతా కంటి నిండా నిద్రపోవాలి అంటే, మన భవిష్యత్తు బాగుండాలంటే, ఆస్తులు, ఆడబిడ్డల మాన ప్రాణాలు రక్షణ ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. పొత్తు ప్రకటించిన నాడే వైసీపీ పని అయిపోయిందని అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వైసీపీ ముక్త రాష్ట్రం ఉండాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోరినట్టుగా తెలిపారు. విజయనగరం జిల్లా పోలిపల్లి గ్రామం వద్ద జరిగిన యువగళ ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎన్నికల ముందు చెప్పిన ఏ ఒక్క పని చేయలేదని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఏటా జనవరిలో ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఇప్పటికీ 5 జనవరిలు పూర్తయ్యాయి, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఇన్ని పరిశ్రమలు పోయాయి, ఉన్నవి పోయాయి, కొత్తవి ఎక్కడొస్తోంది అంటూ చెప్పారు. ఈ సందర్భంగా అబద్ధాల పునాదుల మీద నిర్మితమైంది వైసీపీ పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాము. రాష్ట్రం కోసం సేవలు చేసిన వాళ్ళని చూశాం. రాజకీయాల్లో రాజకీయపరమైన వ్యక్తిని తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వైకాపా నేతల కట్టాల ఉత్తరాంధ్ర నలిగిపోతోంది. మెడపై కత్తిపెట్టి బలవంతంగా ఆస్తులు రాయించుకుంటున్నారంటే ఎంత బాధనో అర్థమవుతోందంటూ ఈ సందర్భంగా చెప్పారు. దాదాపు ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రాన్ని 30 ఏళ్ల అభివృద్ధి వెనక్కి నెట్టేసింది. విధ్వంస పాలనకు జగన్ నాందిక పలికారు. వైకాపా పాలనలో కంపెనీలన్నీ పారిపోయాయి. రుషికొండను బోడిగుండు చేసి సీఎం నివాసం కోసం 500 కోట్లతో విల్లా కట్టే హక్కు ఎవరిచ్చారు? ఈ విధంగా టీడీపీ కోసం అలాగే జనసేన కలిసి పనిచేస్తుందంటూ అటు చంద్రబాబు అలాగే ఇటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తెలియజేశారు. త్వరలో అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహించి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించుకున్నాం. మహాశక్తి ద్వారా 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకి 15,000 ఆర్థిక సాయం చేస్తాం. తల్లి వందనం పథకం ద్వారా చదువుకునే పిల్లలకి ఏటా 15,000 ఇస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతిని ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యతను తీసుకుంటాను. అన్నదాత కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకి ఆర్థిక భరోసానిస్తానంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. రాష్ట్రంలో మరో వింత జరుగుతోంది. ఎంఆర్ఓల మాదిరిగా ఎమ్మెల్యేలు మార్చేస్తున్నారు. 5 ఏళ్లు పనిచేసిన వారిని ఇంకో నియోజకవర్గానికి పంపిస్తున్నారు. అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలని, మంత్రులు కాదు, ముఖ్యమంత్రిని మార్చాలి. రాజకీయాలకు ఏమాత్రం అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి విచిత్రమైన నాయకుడు ఇప్పటి వరకు చూడలేదు. వైసీపీకి ఒక్క ఓటు వేసిన అది రాష్ట్రానికే శాపం. గత 5 ఏళ్లుగా విధ్వంసం ఏంటో చేసి చూపించాడు జగన్. రాష్ట్రంలో దొంగలు పడ్డారు.
జనసేన టీడీపీకి ఓట్లు వేస్తారంటే వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో జరగని సంఘటనలు మన రాష్ట్రంలో జరగడం బాధాకరం. యువత ఓటు నమోదు చేసుకోండి. మీ ఓటు జీవితాన్నే కాదు రాష్ట్ర భవిష్యత్తుని మారుస్తుంది. మీ ఒక్క అడుగు వేస్తే మేం 100 అడుగులు వేస్తాం. 100 త్యాగాలు చేసి రాష్ట్రాన్ని బాగుపరుస్తామంటూ చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.